ఈ విశ్వంలో అత్యంత పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు? మనిషి వేల సంవత్సరాలుగా ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. దేవుడు పైలోకాల్లో ఉన్నాడా, లేక మనకు కనిపించని మరో డైమెన్షన్లో ఉన్నాడా? కానీ సనాతన ధర్మం ఇచ్చిన సమాధానం మాత్రం అన్ని మైథాలజీస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అది దేవుడు విశ్వం బయట లేడు. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకున్న చాలా డౌట్స్కి ఇందులో సమాధానాలు దొరుకుతాయి. ఒకసారి ఊహించుకోండి, టైం లేదు, గ్యాలక్సీస్ లేవు, అసలు స్పేస్ కూడా లేదు, చివరికి నథింగ్ అనేది కూడా లేదు. ఆ స్థితినే పురాణాలు అనంతం, శూన్యం, పరబ్రహ్మం అని పిలిచాయి. అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా లేరు. ఉన్నది ఒక్కటే, రూపం లేని ఒక అనంతమైన చైతన్యం, అదే పరబ్రహ్మం. బిగ్ బ్యాంగ్ జరగక ముందు టైం అండ్ స్పేస్ లేదని ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. కానీ వేల సంవత్సరాల క్రితమే ఉపనిషత్తులు ఈ విషయాన్ని చెప్పాయి. సృష్టికి ముందు పరబ్రహ్మం తనను తాను అనుభవించుకోవడానికి అనేక రూపాల్లో వ్యక్తమవ్వడం మొదలుపెట్టిందని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి కొన్ని వేల అద్దాల ముందు నిలబడితే ఆయన రిఫ్లెక్షన్స్ అనేక వేలుగా కనిపిస్తాయి, కానీ మనిషి మాత్రం ఒక్కటే కదా. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రూపాలు వేరు, కానీ మూలం ఒకటే, అదే పరబ్రహ్మం. ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, పరబ్రహ్మం ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? హిందూ ఫిలాసఫీ ప్రకారం ఇన్ఫినిట్ రియాలిటీని హ్యూమన్ మైండ్ అంత ఈజీగా అర్థం చేసుకోలేదు. అందుకే అదే కాస్మిక్ ఫోర్స్ని అనేక విధాలుగా అనేక రూపాల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. విష్ణువు అంటే పోషకుడు, అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక ఆర్డర్లో పెట్టేవాడు. శివుడు అంటే వినాశనం మాత్రమే కాదు, నూతన ప్రారంభం అని. అన్నిటినీ లైన్ చేయడం అంటే అంతం చేయడం కాదు, కొత్త రియాలిటీకి స్పేస్ని క్రియేట్ చేయడం. అలాగే పరాశక్తి అంటే ఒక ప్యూర్ ఎనర్జీ. మనం ఎనర్జీ లేకుండా దేన్ని క్రియేట్ చేయలేం, ప్రిజర్వ్ చేయలేం, అలాగే డిస్ట్రక్షన్ కూడా చేయలేం. చివరికి శక్తి లేకుండా ఆలోచన కూడా రా. ఇక అవతారాల విషయానికి వస్తే, గాడ్ ఎప్పుడు ఫిక్స్డ్ ఫామ్లో ఉండడు, పరిస్థితి బట్టి మారుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మత్స్య అవతారం జ్ఞానాన్ని కాపాడడానికి వచ్చాడు. కూర్మ అవతారం ప్రపంచం అస్థిరంగా ఉన్నప్పుడు ఫౌండేషన్గా మారాడు. నరసింహ అవతారం లాజిక్ని బ్రేక్ చేయడానికి వచ్చారు. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, డివైన్ ఇంటెలిజెన్స్ అన్నది హ్యూమన్ లాజిక్కి ఎప్పటికీ అంతు చిక్కనది. రాముడు విష్ణు అవతారమైన ఆయన శక్తులు ఎప్పుడు యూజ్ చేయలేదు, అలాగే రూల్స్ని ఎప్పుడు బ్రేక్ చేయలేదు, అందుకే ఆయన ఆదర్శ దైవం. కృష్ణ అవతారం కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు ఏం చూశాడో తెలుసా? అనేక విశ్వాలు, కౌంట్లెస్ బీయింగ్స్, టైమ్ ఇట్ సెల్ఫ్ ఈటింగ్ ఎవ్రీథింగ్. అక్కడ కృష్ణుడు ఒక మనిషిగా కాదు, ఎంటైర్ కాస్మోస్గా కనిపించాడు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? హిందూ ఫిలాసఫీలో టైం అనేది స్ట్రైట్ లైన్ కాదు, అదొక సైకిల్. మొదట సృష్టి జరుగుతుంది, తర్వాత అది కొనసాగించబడుతుంది, ఒక పర్టికులర్ పాయింట్లో మళ్ళీ అది అంతమవుతుంది. ఇదే మళ్ళీ మళ్ళీ సర్కిల్లో జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఏది బిగినింగ్ ఏది ఎండింగ్ అని? చెప్పలేరు, ఎందుకంటే అది సనాతనం కాబట్టి. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, దేవుడు ఎక్కడున్నాడు? సనాతన ధర్మం ఏం చెబుతుందంటే, నువ్వు బయట వెతుకుతున్నది ఎక్కడో కాదు, అది నీలోనే ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని. ఈ ఫినామినాని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీనికి అర్థం నేనే దేవుణ్ణి అని కాదు, పరబ్రహ్మంలోని చైతన్యం ప్రతి జీవిలో ఉంటుందని. అందుకే సనాతన ధర్మంలో చెట్టుని, నదిని, పుట్టని, కొండని, మనిషిని అన్నిటినీ గౌరవిస్తారు, పూజిస్తారు. అంటే దేవుడు విశ్వం బయట ఎక్కడో లేడు, ఎందుకంటే విశ్వమే దైవం కాబట్టి.